హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై బ్యూటీ టిప్స్ తెలుగు. ఈరోజు నేను ఈ వీడియోలో మీతో మన వంటిట్లో దొరికే పెసరపప్పుతో పాలలాగా ఫేస్ క్లీనప్ ఎలా చేయొచ్చో చూపిస్తాను. సో వీడియోని స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ పెసరపప్పు వేయాలి. దీనికి వాటర్ని యాడ్ చేసి ఒక నైట్ అంతా నానబెట్టాలి. పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటాయి. అవి మన స్కిన్కి చాలా మంచిది. దీనితో పాటు పెసరపప్పులో వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి బాగా ఉంటుంది. ఇది మన స్కిన్ మీద నుంచి డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ బాగా బ్రైట్గా ఇంకా గ్లోయింగ్గా కనపడుతుంది. ఇంకా ఇది మన స్కిన్ మీద నుంచి డార్క్ స్పాట్ని, పిగ్మెంటేషన్, సన్ ట్యానింగ్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఒక నైట్ అంతా నానబెట్టడం వల్ల నెక్స్ట్ డే పెసరపప్పు ఇలా కనపడుతుంది. ఇప్పుడు మనం క్లీనప్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాసెస్లో మొత్తం 3 స్టెప్లు ఉంటాయి: క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, ఇంకా ఫేస్ ప్యాక్. ముందుగా మనం క్లెన్జర్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 1 టీ స్పూన్ జెలటిన్ని తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ని తీసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ని తీసుకోవాలి. ఇంకా పించ్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేయండి. వీటన్నిటితో పాటు 3 టీ స్పూన్ నానబెట్టిన పెసరపప్పు వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని స్మూత్ పేస్ట్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మన క్లెన్జర్ రెడీ అయిపోయింది. ఈ క్లెన్జర్ యాక్నీని, స్కిన్ ట్యానింగ్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటి వల్ల మన స్కిన్ కాంప్లెక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ అంటే స్క్రబ్బర్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 5 కానీ 6 కానీ ఆల్మండ్స్ని తీసుకొని ఇంకా పెసరపప్పుని తీసుకొని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి. బాదం పప్పులో ఎక్కువ వైటమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. దీంతో పాటు స్కిన్ హైడ్రేట్ చేయడానికి, ఇంకా స్కిన్ నుంచి డార్క్ స్పాట్ అండ్ అన్ఈవెన్ స్కిన్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. సో ఈ పేస్ట్ని వాడుకొని మనం స్క్రబ్బర్ ఇంకా ఫేస్ ప్యాక్ చేద్దాము. ముందుగా స్క్రబ్బర్ ఎలా చేయాలో చూద్దాం. స్క్రబ్బర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ముందుగా చేసిన బాదం పప్పు, పెసరపప్పు పేస్ట్ని తీసుకోండి. తర్వాత 1.5 టీ స్పూన్ బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఈ స్క్రబ్బర్ని మీ ఫేస్ మీద అప్లై చేసి 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత మీ ఫేస్ మీద సర్కులర్ మోషన్లో అంటే క్లాక్ వైజ్లో చాలా లైట్గా స్క్రబ్ చేయండి. స్క్రబ్బింగ్ చేయటం వల్ల మన స్కిన్ మీద నుంచి డెడ్ స్కిన్ పోయి స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫేస్ మాస్క్ ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో మనం తయారు చేసిన 2 టేబుల్ స్పూన్ పేస్ట్ తీసుకొని దీనికి 1 టీ స్పూన్ తేనె మరియు 1/2 టీ స్పూన్ మిల్క్ యాడ్ చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ప్యాక్ రెడీ అయిపోయింది. ఈ ఫేస్ ప్యాక్ని మీరు 10 to 15 మినిట్స్ ఫేస్ మీద అప్లై చేసి వాష్ చేసుకోండి. ఇదే ఫేస్ ప్యాక్ని మీరు నైట్ క్రీమ్ లాగా కూడా వాడచ్చు. నైట్ క్రీమ్ లాగా వాడాలంటే ఈ ఫేస్ మీద అప్లై చేసి 1 గంట ఉంచుకొని వాష్ చేసుకోండి, లేదా ఓవర్ నైట్ కూడా అప్లై చేసుకోవచ్చు మంచి రిజల్ట్ కోసం. ఇది మన స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. ఒకవేళ స్కిన్ డల్గా ఉంటే స్కిన్ మీద మంచి గ్లో, ఇంకా స్కిన్ని ఈవెన్గా చేసి బ్రైటర్ ఇంకా లైటర్ చేస్తుంది. ఈ పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో మీరు ఈ క్లీనప్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.